బుజ్జమ్మ. అల్లుడేమన్నా అన్నాడా? అసలు సమస్య ఏంటో చెప్పవే. నీకున్న సమస్య ఏంటో నువ్వే తెలుసుకొని పోగొట్టుకొని రా. కూర్చో. నేను వడ్డిస్తాను, ఉండు. రిషి, నానమ్మ ఎవరితో మాట్లాడుతుంది? అక్కడెవరు లేరు కదా. అవును శశి, అయినా అమ్మ చెప్పిందిగా అక్కడ తాతయ్య ఉన్నట్టు నానమ్మ ఊహించుకుంటుందని. పద అమ్మ దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్దాం. అమ్మా, రిషి శశి ఏమైందిరా? నానమ్మ రాత్రిలాగే వింత వింతగా చేస్తుందమ్మా. అక్కడ తాతయ్య లేకపోయినా కూడా మాట్లాడుతుంది. చేయి లాగి కూర్చోమంటుంది. అక్కడ ప్లేట్ పెట్టి తినమని చెప్తుంది. నాకు నానమ్మని చూస్తేనే భయమేస్తుందమ్మా. రిషి, నీకు భయం వేయడం లేదా నాన్న? ఉందమ్మా, కానీ మనమే భయపడితే ఇక నానమ్మ దగ్గరికి ఎవరు వెళ్తారమ్మా? తిను చంద్ర, ఎంతసేపు నా మొహమే చూస్తూ ఉంటావు? తిను చంద్ర, తిను. నా మొహం తర్వాత చూద్దులే కాని నీకోసం ఇంత కష్టపడి చేశాను. ఏది ముట్టుకోవేంటసలా? ప్లేట్ అలానే ఉంది చంద్ర. నువ్వెందుకు ఒక్క ముద్ద కూడా తినట్లేదు? మళ్ళీ నా మీద అలిగేవా ఏంటి? తిను చంద్ర, ఒక్క ముద్దైనా తిను. నువ్వు తినకపోతే నాకెంత బాధగా ఉంటుందో తెలుసా? దాము, అక్కడెవరూ లేరు. నువ్వు తినాలి అని మొండి పట్టు పడితే ఆ ప్లేట్లో ఉన్న అన్నం ఎలా మాయమవుతుంది చెప్పు? నిన్నట్నుంచి ఎవరు లేరు అంటారేంటి అందరూ? ఇక్కడ చంద్ర కూర్చున్నాడుగా. అందరూ చంద్ర పార్టీలో చేరి నన్ను ఆట పట్టిస్తున్నారా ఏంటి? రిషి, శశి, ఇందాక మీ తాతయ్యతో మీరు ఆడుకుంటామని చెప్పారు కదా. మీ తాతయ్య ఢిల్లీ నుంచి ఏం తీసుకొచ్చారో వెళ్ళి చూడండి, ఆ రూమ్ లో ఉన్నాయి. తిను చంద్ర, నీకోసమే కదా కష్టపడి చేశాను. ఎందుకింత మొండిగా చేస్తున్నావు? అమ్మా, అక్కడ నాన్న లేరమ్మా. లేరంటావేంట్రా? నీ కళ్ళేమైనా పోయాయా? అక్కడే కూర్చొనుంటే చూడు. అమ్మా, లేదమ్మా, నాన్న అక్కడ లేరమ్మా. నానమ్మ, తాతయ్య తినేశారు చూడు. చూసావా, తినేశాడు. అక్కడ మనిషే లేకపోతే ప్లేట్ ఖాళీ చేసింది ఎవరు? ఇప్పుడు చెప్పండి. నువ్వేంటి చంద్ర, ప్లేట్ కడిగినట్టు అలా తినేశావు? మొత్తం ఒక్క కూరతోనే తిన్నావా? నేనింకా ఇవన్నీ చేశాను కదా, అన్నీ నీకోసమే. ఇదిగో చేపల పులుసు. అత్తయ్య,